నమస్తే వెల్కమ్ టు రేసు గుర్రాలు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఈ 5 ఏళ్లు ఈ పేరు వినని వారు ఉండరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురంలో పొలిటికల్ ట్విస్టులు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి అధికార పార్టీపై తిరుగుబాటు చేసి కూటమి అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని స్వయంగా ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు జలకిచ్చాయి కూటమి పార్టీలు ఆయన స్థానంలో వైసీపీ బీసీ వర్గానికి చెందిన మహిళా నేత ఉమాబాలను బరిలో దించగా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీ చేస్తున్నారు తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంతో ఇప్పుడు చూద్దాం రాజుల కిల్లాగా పేరొందిన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ రాజకీయం చిత్ర విచిత్ర పరిణామాలకు కేంద్రంగా మారుతోంది ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తయి వారు ప్రచార పర్వంలో బిజీగా ఉండగా తాను కూడా రేస్లో ఉన్నానని తానే ఎన్డీఏ అభ్యర్థినంటూ చెబుతున్న సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ట్విస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించిన రఘురామ గత 4 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారారు అంతేకాకుండా ఈసారి పోటీ పక్కా అంటూ చెప్పుకున్న ఆయనకు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోవడం కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఆచంట పాలకొల్లు తణుకు తాడేపల్లిగూడెం భీమవరం ఉండి నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ 7 నియోజకవర్గాల్లోనూ క్షత్రియుల డామినేషన్ ఎక్కువ ఇక కాపు సామాజిక వర్గం ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది ఉండి నరసాపురం ఆచంట నియోజకవర్గాల శాసనసభ్యులుగా క్షత్రియులే ఎన్నికవగా పాలకొల్లు భీమవరం తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు అంటే ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 చోట్ల 2 సామాజిక వర్గాల హవాయే కనిపిస్తోంది ఒక్క తణుకు నియోజకవర్గంలో మాత్రమే బీసీ నేత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగా ఎవరు ఎన్నికవుతారనేది ఆసక్తికరంగా మారింది అధికార పార్టీ వైసీపీ ఈసారి నరసాపురం నుంచి బీసీ మహిళా నేతను బరిలోకి దింపి కొత్త ప్రయోగం చేస్తోంది ఇక ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ తన అభ్యర్థిగా శ్రీనివాస వర్మను నిలుపుతోంది నరసాపురం పార్లమెంట్లో 18 లక్షల జనాభా ఉండగా 13 లక్షల ఓటర్లు ఉన్నారు 2019 ఎన్నికల్లో దాదాపు 11,74,441 ఓట్లు పోలయ్యాయి వైసీపీ టీడీపీ జనసేన అభ్యర్థుల మధ్య జరిగిన త్రిముఖ పోటీలో కనుమూరు రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు ఆయనకు 4,47,594 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 4,15,685 ఓట్లు వచ్చాయి ఇక జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి సోదరుడు నాగబాబుకు 2,50,259 ఓట్లొచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కనుమూరు బాపిరాజు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏపాల్ కూడా గత ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గంలోనే పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు ఇక వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ద్విముఖ పోటీయే కనిపిస్తోంది ప్రధానంగా వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్యే పోటీ జరగనుంది ఇతర పార్టీలు పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు ఇక ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై తిరుగుబాటు చేసి గత 5 ఏళ్లు నియోజకవర్గానికి దూరంగానే ఉంటూ వచ్చారు 1-2 సార్లు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించిన రఘురామకృష్ణంరాజు ఈసారి పోటీ చేస్తామని చెబుతున్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించడంతో రఘురామ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది ఇదే సమయంలో వైసీపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది రఘురామకృష్ణంరాజు వైఖరితో విసిగిపోయిన వైసీపీ ఈసారి బీసీ మహిళా నేత గూడూరు ఉమాబాలకు టికెట్ ఇచ్చింది అంతేకాకుండా నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది సీఎం జగన్ గతేడాది నియోజకవర్గంలో పర్యటించి దాదాపు 100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ఈ పనులు నిర్మాణ దశలో ఉన్నాయంటున్నారు వైసీపీ అభ్యర్థి ఉమాబాల సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉమాబాల మహామహులు పోటీ చేసిన నరసాపురం పార్లమెంట్ని ఈరోజు రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నరసాపురం పార్లమెంట్ని ఒక సాధారణ మహిళ ఒక నిబద్ధతగా ఆయన్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళని అలాగే బీసీలో
అత్యధిక శాతం ఉన్న గౌడ సిటిబల్జ వర్గానికి కేటాయించాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న శ్రీనివాస వర్మకు అనూహ్యంగా టికెట్ లభించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్న శ్రీనివాస వర్మ క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు కూటమి పార్టీల బలంతో తన విజయం ఖాయమంటున్నారు శ్రీనివాస వర్మ. నరసాపురం నియోజకవర్గం నుంచి గతంలో 3 సార్లు బీజేపీ పోటీ చేస్తే 2 సార్లు విజయం సాధించిందని, ఒకసారి తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని చెబుతున్నారు శ్రీనివాస వర్మ. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టిస్తానంటున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ రఘురామ బీజేపీలో చేరలేదని, ఆయన చేరిన తరువాతే నరసాపురం నుంచి పోటీపై మాట్లాడాలని అంటున్నారు శ్రీనివాస వర్మ. రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం బీజేపీలో లేరు. ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాక ఆయన సిట్టింగ్ ఎంపీ నేను అనేటువంటి విషయాన్ని పార్టీ పరిశీలిస్తే, పార్టీ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే, ఆయనకి చాలా మంచి మిత్రుడు, తప్పనిసరిగా ఆయన క్యాండిడేట్ అయినా, ఇంకోటి క్యాండిడేట్ అయినా, నేను క్యాండిడేట్ అయినా పార్టీని 100% నర్సాపూర్ పార్లమెంట్లో గెలిపించుకుని తీరుతామనేటువంటి విశ్వాసాన్ని నేను చెప్తా ఉన్నాను. మొత్తానికి నరసాపురం రాజకీయం మొత్తం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రంగానే జరుగుతోంది. రఘురామకు చెక్ చెప్పి వైసీపీ ఓవైపు, ఆయన ఏ పార్టీలో లేడని కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోవైపు జలకివ్వడమే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక ఈసారి ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరు నేతలు ఎన్నికల రాజకీయానికి కొత్త కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావంపైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉండిలో మాత్రమే టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగతా 6 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటుందో ఎంపీ స్థానాన్ని ఆ పార్టీయే కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.